హాయ్ అండి. మీలో ఎంతమంది ఈ దొండకాయ రైస్ తిన్నారో కామెంట్ చేసేయండి. మార్నింగ్ టైం ఎటువంటి హడావిడి లేకుండా ఇలా సింపుల్‌గా లంచ్ బాక్స్ చేసి పెట్టండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పు వేసి వీటన్నిటిని ఒకసారి వేయించుకోండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసి కొంచెం పసుపు అలాగే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి దొండకాయ ముక్కలు అనేవి మగ్గనివ్వండి. దొండకాయ ముక్కలు ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోండి. రైస్ అనేది ఇలా పొరపొరలాడుతూ ఉండాలండి. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మీ రుచికి తగినంత కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. హై ఫ్లేమ్లోనే కలుపుకుంటే రైస్ టేస్ట్ అనేది బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దొండకాయ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.